తెలిసిన చర్చ్ పాస్టర్ ఒక మాట అన్నాడు రా, వారానికి 1000 నా కోసం దాయి, నెలకోసారైనా మా చర్చికి రాబోయి. ఇప్పుడు చూస్తారు కదా, ఆ వ్యక్తి పేరు చిల్లరి సోమలింగం. అతనికి ఏం పని బాట ఉండదన్నమాట. రోడ్డు మీద సోదాగా తిరగడం, ఫ్రెండ్స్ వేసుకొని అరుగుల మీద కూర్చొని ఇలా బెంచుల మీద కూర్చొని రోడ్డు పక్కన సొల్లు కొబ్బుర్లు చెప్పుకోవడం, వీలైతే ఇలాంటి పాటలు పాడడం, అది హాస్యానికి పాడినట్టుగా ఎకిలి నవ్వులు నవ్వడం అన్నమాట. హల్లో హల్లెలూయా హల్లల్లో, దశమ భాగం ఇచ్చి రక్షణ పొందాలో. తగిట తగిట తా. నిన్ను ఒకవేళ ఏ పాస్టర్ అయినా ఇబ్బంది పెడుతుంటే, నిన్ను డబ్బుల కోసం డిమాండ్ చేస్తుంటే, దశమ భాగం కోసం డిమాండ్ చేస్తుంటే, లేదా నీకు తెలిసిన వ్యక్తులకి డిమాండ్ చేస్తుంటే, లేదా నీ అవగాహనలో ఎవరో ఒక పాస్టర్ అలా చేస్తున్నారని తెలుసుంటే, ఆ వ్యక్తిని ప్రశ్నించు. అంతేగాని ఆ వ్యక్తి చేసిన తప్పుకి ఆ సమాజాన్ని మొత్తం అవమానపరిచే హక్కు నీకెక్కడుంది చెప్పు? నిదార లేస్తే క్రైస్తవుల మీదే పడతారు. నిదార లేస్తే చర్చుల మీదే పడతారు. నిదార లేస్తే పాస్టర్ల మీద పడతారు. దశమ భాగాల గురించి మాట్లాడతారు. ఇదే ధైర్యం వేరే మతస్థుల మీద మీరు చూపించగలరా? వేరే మతస్థుల్లో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడగలుగుతారా? ఇలాంటి పాటలు పాడి అవహేళన చేయగలుగుతారా? అంత ధైర్యం ఉందా మీకు? లేదు. ఎందుకంటే దించుతారు గదా కింద నుంచి. అందుకని భయం. అవును గదా! మరి క్రైస్తవులైతే ఏం చెయ్యరు గదా! చూసి చూడనట్టు ఎళ్ళిపోతారు గదా! జీసస్ క్రైస్ట్ చెప్పిన మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తారు గదా! నీ పగవాడిని గూడా, నీ శత్రువుని గూడా ప్రేమించమని చెప్పిన మాటని గౌరవిస్తారు. నీ శత్రువును గూడా వీలైతే క్షమించమని చెప్పిన మాటని గౌరవిస్తారు. వాళ్ళు జీసస్ క్రైస్ట్ చూపించిన ప్రేమ మార్గంలో ఉంటారు గాబట్టి ఏమి చెయ్యరన్న ధైర్యమా? లేకపోతే ఒకవేళ వాళ్ళు మీ మీదకొచ్చినా, మీ సర్టిఫికేట్లు చూపించమని అడుగుదామని చెప్పి ధైర్యమా? ఏ ధైర్యంతో ఇలా పాడుతున్నావు? నువ్వు పాడి అవహేళన చేస్తున్న పాటలు వేరే దేవుళ్ళ గురించి, వేరే మతస్థులు ఆరాధిస్తున్న దేవుళ్ళ గురించి, ఈ దేశంలో అధిక సంఖ్యలో ఉన్న మతస్థులు ఆరాధిస్తున్న దేవుళ్ళ గురించి పాడగలుగుతావా? లేదా నువ్వేమైనా ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతావా? ఒక మతంలోనే తప్పులు జరుగుతున్నాయి. అది క్రైస్తవ మతంలో మాత్రమే. మిగిలిన మతాల్లో ఎటువంటి తప్పులు జరగట్లేదు. మిగిలిన మతస్థులు ఎటువంటి తప్పులు చేయట్లేదని ఏమన్నా ఖచ్చితమైన ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతావా? నీ కోసమే ఒక వీడియో చూపిస్తున్నాను చూడు. మొత్తం తలదించుకునేటువంటి దారుణ ఘటన జరిగింది. అదే గుడిలో పూజారిగా పనిచేస్తున్నటువంటి సాయన్న అనే పెద్దాయన మనవరాలు వయసున్నటువంటి అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. అది కూడా గర్భగుడిలో. ఆ విజువల్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఎంత దారుణం అంటే, గుడి ఆలయం అంటే చాలా కేవలం ఎందుకు చూపించా అంటే ఒక అవగాహనకు మాత్రమే. ఏందంటే ఏ మతంలో అయినా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అది ఒక క్రైస్తవ మతమే గాదు. ఏ మతమైనా సరే కొంతమంది జనాలున్నప్పుడు వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. దేవుడి పేరు చెప్పుకొని డబ్బులు దోచుకునే వాళ్ళు ఉంటారు. అలాగే దేవుడి కోసం సేవ చేసేవాళ్ళు ఉంటారు. అది క్రైస్తవుల్లో ఉంటారు, ఇంకా ఏ మతంలో అయినా ఉంటారు. అందుకోసమే ఆ అవగాహన కోసమే ఆ వీడియో చూపించాను. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి కనీసం ఒక చిన్న జ్ఞానం లేకుండా, ఇంగితం లేకుండా డైరెక్ట్‌గా ఆ గుడిలోకి వెళ్లి, దేవుడున్న గదిలోకే వెళ్లి పాడు పనులు చేస్తున్నాడు. మరి అతను చేస్తున్న పని వల్ల ఆ సమాజాన్ని మొత్తం కించపరచడం ఏమన్నా న్యాయమా? తమ్ముడు చిల్లర సత్తిపండు వీడియో చూసావు గదా! ఆ వీడియోలో ఏముందంటే కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు స్కూల్‌కెళ్ళే చిన్న పిల్లలు వాళ్ళు స్కూల్‌కెళ్ళి చదువుకునేందుకు 5 కిలోమీటర్ల మీద నడిచి వెళ్ళాలి. ఆ వెళ్ళే మార్గంలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఒక నది ఉంటుంది. ఆ నదిని దాటాలంటే దానికి వంతెన లేదు. చిన్న చిన్న పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్స్ మధ్య దాదాపు 2 మీటర్ల నుంచి 3 మీటర్ల గ్యాప్ ఉంటుంది. ఆ మీటర్లు గ్యాప్ ఉన్నా గూడా వాళ్ళు దాని మీద ఒకదాని మీద నుంచి ఒకదాని మీదకి దూకి ఎళ్ళాలి స్కూల్‌కి. అది ఎంత ప్రమాదకరం. అయినా వాళ్ళు కష్టపడి ఎళ్లి చదువుకుంటున్నారనమాట. నువ్వు ఏ రోజైనా ఆ పరిస్థితుల గురించి మాట్లాడావా? వాళ్ళకొక బ్రిడ్జ్ తీసుకురావాలని మాట్లాడావా? చెప్పు. దేశంలో ఉన్న సమస్య అది కదా! మరి మతం ఒక సమస్య. మతం అనేది వ్యక్తిగతమైనప్పుడు, వ్యక్తిగతంగా వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు గదా! మరి దేశంలో ఉన్న ప్రధానమైన సమస్య ఏంది? ఆ పిల్లలు స్కూల్‌కెళ్ళలేకపోతున్నారు. వెళ్ళేందుకు ఒక యుద్ధమే చేస్తున్నారు. దాని గురించి ఏ రోజైనా మాట్లాడావా? कहाँ कहाँ ढूंढा तुझे थक गई है अब तेरी माँ। నీట్ ఎగ్జామ్‌లో కొన్ని అవకతవకలు జరిగాయి.
దానివల్ల 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. దాని గురించి ఏ రోజైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించావా? ఇంత ధైర్యంగా పాటలు పాడుతున్నావు కదా రోడ్డు మీద కూర్చొని క్రైస్తవ్యం గురించి, క్రైస్తవ మతంలోని పాస్టర్ల గురించి, దశమ భాగాల గురించి, నిజంగా దేశానికి అదే చాలా ప్రమాదకరమైనట్టు. మరి నీట్ ఎగ్జామ్‌లో 19 మంది చనిపోతే ఒక్క రోజైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించావా నువ్వు? క్రైస్తవ్యం అనేది ప్రపంచానికి, అలాగే మన దేశానికి ఏదో ప్రమాదకరం అని భావించకుండా, ప్రమాదకరమైన విషయాలు, నిజమైన ప్రమాదకరమైన విషయాలు, మతం ముసుగులో, కులం ముసుగులో కప్పేయబడుతున్న చాలా దారుణాలు బయటున్నాయి. ముందు నీ కళ్ళకు పట్టిన ఆ ముసుగును తొలగించుకో. మతం పేరుతో, కులం పేరుతో ఒక ముసుగునేసుకొని ఎకిలి పాటలు పాడుతున్నావు గదా! ముందు ఆ ముసుగుని తీసేసి వాస్తవంలోకొస్తే నిజమైన ప్రమాదాలు మన దేశానికి ఏమిటో నీకు అర్థమవుతుంది. దయచేసి నీలో మార్పును చూడాలనుకుంటున్నాను బ్రదర్. ఈ రోజే ఈ క్షణమే మారండి. దరిద్రులంటే ఎవరో కాదు, అన్ని మతాలు సమానం అనే ప్రతివాడు దరిద్రుడే. మన దేశంలో రోడ్లు సరిగా లేవు. మళ్ళీ ఆ రోడ్లకు ట్యాక్సులు కడుతున్నాం. మనకి టోల్ గేట్లు ఉంటాయి. టోల్ గేట్లకి ఇన్ని సంవత్సరాలు మాత్రమే పరిమితి ఉంటుంది. ట్యాక్సులు వసూలు చేసేదానికి, టోల్ ఫీజులు వసూలు చేసేదానికి. కానీ నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజుకి ట్యాక్స్ వసూలు చేస్తూనే ఉన్నారు. టోల్ ఫీజులు వసూలు చేస్తూనే ఉన్నారు. కానీ రోడ్లయితే సరిగా మెయింటైన్ చేయట్లేదు. మరి దాని గురించి ఏ రోజైనా మాట్లాడావా? ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్తే ఒక పేద వ్యక్తికి వైద్యం అందట్లేదు. మరి దాని గురించి ఏమన్నా మాట్లాడావా? ఒక పోలీస్ స్టేషన్‌కెళ్ళి న్యాయం కావాలని కోరితే న్యాయం జరగట్లేదు. మరి దాని గురించి ఏమన్నా మాట్లాడుతున్నావా? కుల వివక్ష, మత వివక్ష అని జనాల్ని ఊరు నుంచి వెలివేసిన పరిస్థితులున్నాయి. మరి దాని గురించి ఏమన్నా మాట్లాడావా? అవన్నీ నీ దృష్టిలో సమస్యలు కాదా? నీ దృష్టిలో కేవలం క్రైస్తవ్యం అనేది ఒక సమస్య, దశమ భాగాలనే ఒక సమస్య.